వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ ప్రభుత్వాలు ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి జగన్ ప్రభుత్వం మైనార్టీలకు ఏ విధంగా ద్రోహం చేసింది అనేది వివరణ ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఎందుకంటే ఒక్కసారి ఛాన్స్ ఏంటి అన్నారు ఆ మైనార్టీలకి చంద్రబాబు గారి కూడా మెరుగ్గా చూస్తాడు అని ఒక ఆలోచనతో గత ప్రభుత్వం తీసుకున్నాను. ఆ ఒక్కసారి ఛాన్స్కే మా మైనార్టీ సొమ్ములో పెట్టేశారు, అన్యాయం చేయించారు, నాశనం చేసి. ఎందుకంటే చూడండి, నేను 90% ముస్లింలు ఓటేస్తే కేవలం మన ఎన్ఆర్సీ 22 ఎంపీలతో వెళ్ళి మాకు విరుద్ధంగా ఓట్లు అంటే మాకు వ్యతిరేకంగా ఓటు వేశాడు. ట్రిపుల్ తల్లాకి వ్యతిరేకంగా ఓటు వేశాడు. అంటే నల్లా చట్టాలకి వ్యతిరేకంగా సపోర్ట్ చేశాము. మీరు మాకు రక్షణగా ఉంటారని చెప్పి సపోర్ట్ చేశాము. మా రక్షణ మీరు కాపాడతారని చెప్పాము. మా హక్కుల కోసం మీకు సపోర్ట్ చేశామని చెప్పి మేము ఎంతో గొంతు చిక్కుకొని అడిగాము. మా రాష్ట్ర ప్రయత్నాలు అంటే మీ రాష్ట్ర ప్రయత్నాలు మీకోసం అంటే మీరు జైలుకి వెళ్లకుండా మీకోసం మీరు మమ్మల్ని తాకట్టు పెట్టేశారు అక్కడ కేంద్ర ప్రభుత్వం. దీన్ని బట్టి ఏమవుతుందంటే మీకోసం మా జాతిని సర్వనాశనం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పి మాకు అర్థమైంది. రెండో విధంగా ఏ రోజు కూడా ఇప్పుడు గతంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు కూడా మాకు రాదు. ఇప్పుడు కొత్తగా వైరల్ అవుతుంది. 4% తీసేస్తున్నాను, 4% తీసేస్తాను, ఎన్డీఏతో కలిసి 4% తీసేస్తాను బీజేపీ. 4% తీసేసింది ఎవరు? గతంలో ఎన్డీఏతో చంద్రబాబు గారు కలిసి ఉన్నప్పుడు ఎక్కడైనా ఇట్లాంటి చట్టాలకి వ్యతిరేకంగా చేశారా? మైనార్టీలకు వ్యతిరేకంగా ఎక్కడైనా చేశారా? ఎప్పుడు చేయాల. అలాగే ఈ 4% మీరు మాట్లాడుతున్నారు. అదే 4% కోర్టులో వేసి తీసేసే వాళ్ళని మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు. మీరు తీసేసే వాళ్ళని పెట్టుకున్నారు. ఏ రోజైతే ఆ రోజు హైకోర్టులో వేసి తీసేసేయాలనుకున్నారో వాళ్ళని మీ పక్కన పెట్టుకోరు. ఈ రోజు రాజ్యసభలు ఇచ్చుకున్నారు. అంటే మీ మనుషుల చేత మీరే 4% తీపించి మళ్ళీ వీళ్ళకు తెలుగుదేశం పార్టీ మీద రుద్దుతున్నారు. 4% చంద్రబాబు గారు గెలిచారు, 4% కాపాడారు. ఆ రోజుల్లో ఈ 4% కోర్టులో వెళ్ళిపోతుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి మంచి లాయర్లను పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఈ 4% కాపాడిన వ్యక్తి చంద్రబాబు. అంటే 4% ఎవరు కాపాడారు, ఎవరు తీసేయాలనుకున్నారు, తీసేయాలనుకున్న మనుషుల్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారో కూడా మనకి పూర్తిగా అర్థం అవుతుంది. అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏ రోజు కూడా సంక్షేమ కార్యక్రమాలు మా ముస్లింలకి ఒక్కటి కూడా అందలేదు. మాకు తెలిసి దుల్హన్ పథకం కానీ నేను వచ్చి మీకు దుల్హన్ పథకం ₹1,00,000 ఇస్తానని చెప్పారు మీరు. కానీ ఈ రోజు ₹1,00,000 కదా, ₹1 కూడా ఈ ఆడపిల్లకి ఇవ్వలేదు. మైనార్టీ పేద పిల్లల కోసం 50,000 ఆ రోజు. కానీ ఈ రోజు చంద్రబాబు గారు 100% ₹1,00,000 ఇవ్వడానికి సిద్ధం అయిపోయారు. ఇప్పుడు మేనిఫెస్టో నిన్ను నమ్మాం, ఈసారి నిన్ను నమ్మే స్టేజ్లో లేదు. ఈసారి చంద్రబాబు గారు ఆ రోజు కూడా మమ్మల్ని కాపాడారు, ఈ రోజు కూడా మమ్మల్ని కాపాడుతున్నారు. కాపాడటానికి మా మేనిఫెస్టోలో పెట్టారు ₹1,00,000 మైనార్టీల కోసం దుల్హన్ పథకం నేను ఇస్తానని. అదే విధంగా షాదీ ఖానాలు కట్టించారు, ఎన్నో షాదీ ఖానాలు కట్టించారు, ఎన్నో మసీదులకి డబ్బులు ఇచ్చారు. 25,000 కానీ 50,000 కానీ ₹1,00,000 కానీ ఎన్నో మసీదులకు ఇచ్చారు. బరేల్ గ్రౌండ్ అభివృద్ధి చేశారు, ఎన్నో బరేల్ గ్రౌండ్. రంజాన్ పండుగ వస్తే తోఫా ఇచ్చారు. రంజాన్ పండుగకి మసీదుల మరమ్మతులకు ₹25,000 ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ ఒకటి కాదు, విదేశీ విద్య పిల్లలు